తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకి ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సిలబస్లో భాగంగా మనకు తెలంగాణ సాయుధ పోరాటం గురించి అంశాలను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నాయకులు వారి యొక్క ఏ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు అనే విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. అయితే అదేవిధంగా మనకు తెలంగాణలో ప్రధానంగా మనకి నిజాం నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా, తర్వాత తెలంగాణ గ్రామాల్లో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, తర్వాత రజాకార్ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం 4 దశలుగా సాగింది. అయితే మనకు దీని ప్రధాన కారణం తెలంగాణ సాయుధ పోరాటం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అన్నట్టు ఈ పోరాటం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో మనకి ప్రధానంగా తీసుకుంటే భూమి వ్యవస్థ అనేది మొత్తం నిజాం రాజ్యం తెలంగాణ ప్రాంతంలో మనకు నిజాం రాజ్యం అనేది మూడు భాషల ప్రాంతాలు ఉండేవి. దీంట్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణ ప్రాంతం 8 జిల్లాలు, మరాఠా మాట్లాడే ప్రాంతాలు 5 జిల్లాలు, తర్వాత కన్నడ మాట్లాడే ప్రాంతాలు 4 జిల్లాలు, మొత్తం 17 జిల్లాల సమాహార హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. దీంట్లో తెలంగాణ సగభాగం 1 కోటి జనాభాతో నిజాం రాజ్యంలో హైదరాబాద్ రాజ్యంలో సగభాగం ఉండేది. తెలంగాణ ప్రాంతంలో భూమి శిస్తు వ్యవస్థ మొత్తం వ్యవసాయయోగ్యమైన భూమి మొత్తం కూడా 5,30,00,000 ఎకరాలు. ఈ 5,30,00,000 ఎకరాల్లో మనకు వ్యవసాయయోగ్యమైన భూమిగా ఉండేది. దీంట్లో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. మిగిలిన భూమి అంతా ఈ రకరకాల యాజమాన్యాల కింద ఉండేది. మనకు కొన్ని పైగా సంస్థానాలు ఉండేవి. ఈ పైగా సంస్థానాలు అంటే నిజాం రాజబంధువులకు ఈ పైగా సంస్థానాలు ఇచ్చేవారు. అదేవిధంగా తెలంగాణలో అనేక మంది పట్టేదారులు, మక్తేదారులు, భూస్వాములు, జమీందారులు, దేశ్ముఖులు, ఇట్లా రకరకాల దొరలు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉండేవారు. వీరి కింద మిగిలిన భూములన్నీ కూడా వీరి కింద ఉండేవి. వీరు రైతుల నుండి అధిక భూమి శిస్తు వసూలు చేస్తూ నిజాంకు ఒక ఏజెంట్లుగా ఉండేవారు. ఇక్కడ ఉన్న భూస్వాములు వారు రైతుల నుంచి అతి ఎక్కువగా భూమి శిస్తు వసూలు చేస్తూ రైతులను పీల్చి పిప్పి చేసేవారు. తర్వాత భూమి శిస్తును చెల్లించలేకపోతే రైతుల భూములు లాక్కునేవారు. ఆ విధంగా తెలంగాణ గ్రామాల్లో కొన్ని వేల ఎకరాలు ఈ విధంగా బలవంతంగా రైతుల నుంచి ఆక్రమించుకునే సందర్భాలు ఉన్నాయి. తర్వాత రైతులు పంటలు చేతికి వచ్చినప్పుడు పోయి దోపిడీ చేసి ఆ పంటను దౌర్జన్యంగా తన గుండాల ద్వారా దౌర్జన్యంగా తెచ్చుకునే సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇదే పక్క మనకు సామాజికంగా వెట్టి చాకిరీ అనేది తెలంగాణ సమాజం అంతా ఆవరించి ఉండేది. తర్వాత వెట్టి చాకిరీ అనేది నిర్బంధ వెట్టి చాకిరీ చేయించుకునేవారు. వివిధ వృత్తుల వాళ్ళు ఫ్రీగా జమీందారుకు కానీ భూస్వామికి కానీ ఫ్రీగా సేవ చేయాలి. తర్వాత వివిధ వృత్తుల వారు సేవ చేయాలి. తర్వాత వెట్టి చాకిరీ అనేది సర్వసామాన్యంగా తెలంగాణ సమాజం అంతా ఆవరించి ఉండేది. తర్వాత ప్రభుత్వ అధికారులకు చేసే వెట్టి చాకిరీ, తర్వాత వంతుల వారీగా వెట్టి చాకిరీ చేసే పద్ధతి ఉండేది. ఈ విధంగా వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా కూడా పోరాటాలు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ విధంగా వెట్టి చాకిరీ అనేది ఒక ఆటవిక తెగల్లో ఉండే వెట్టి చాకిరీ తెలంగాణ సమాజంలో ఉండేది. కాబట్టి నిజాం పరిపాలనలో నియంతృత్వ పరిపాలనది, ఎలాంటి హక్కులు లేవు, ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. తర్వాత అక్షరాస్యత శాతం 3% మాత్రమే, చదువుకున్న వాళ్ళు లేరు. తెలుగు పాఠశాలలో ఏర్పడే అవకాశం లేదు. నిజాం దానికి అంగీకరించడు. ఓన్లీ ఉర్దూ పాఠశాలలో చదువుకోవాలి. ఇటువంటి పరిస్థితి ఉండేది. చాలా దారుణమైన పరిస్థితులకు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. సరే, ఇటువంటి పరిస్థితుల్లో మనకు తెలంగాణ ప్రాంతంలో భూమి కోసం, ముక్తి కోసం అన్నట్టు ఈ పోరాటాలు జరిగాయి. మనకు 1921 సంవత్సరంలో మనకు హైదరాబాద్ రాజ్య సంఘ సంస్కరణ సభ జరిగింది. అక్కడ వివిధ భాషల వాళ్ళు, ఉర్దూ వాళ్ళు ఉర్దూలో మాట్లాడారు, మరాఠీ వాళ్ళు మరాఠీలో మాట్లాడితే తెలుగులో మాట్లాడడానికి ఒక లాయర్ ప్రయత్నం చేయగా దాన్ని మరాఠీలు చాలా హవేళన చేశారు. దాంతో
తెలుగు వారికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమైంది. అదే రోజు సాయంత్రం నవంబర్ 1921 నవంబర్ 12వ తేదీన ఆంధ్ర జనసంఘం అనే సంస్థ స్థాపించబడింది. ఆంధ్ర జనసంఘం తర్వాత కాలంలో ఆంధ్ర జనసంఘం స్థాపించబడి తెలుగు భాష పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత కాలంలో మనకు ఆంధ్ర మహాసభ 1930లో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ సమావేశం జోగిపేటలో జరిగింది, సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన. ఈ విధంగా ఆంధ్ర మహాసభ సమావేశాలు జరగడం, ప్రతి సంవత్సరం జరగడం, ఈ విధంగా అనేక మంది కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళు కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభల్లో జాయిన్ అయ్యారు. తర్వాత వివిధ ఆంధ్ర మహాసభలకు హాజరయ్యేవారు. ఈ విధంగా అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఆంధ్ర మహాసభలో అటెండ్ అయ్యి దాని అనుభవాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళు నాయకులు అయ్యారు. తర్వాత కాలంలో స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించారు. అదేవిధంగా మనకు ఇంకా ముఖ్యంగా అనేక మంది 1944 నాటికి మొత్తము ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టు సభ్యులు ఎక్కువైపోయారు. ఈ కమ్యూనిస్టు సభ్యులు ఎక్కువైపోయి ఆంధ్ర మహాసభ అంటేనే కమ్యూనిస్టు మారుపేరుగా మారిపోయింది. తర్వాత ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఆంధ్ర మహాసభల ద్వారా అనేక మంది నాయకత్వాన్ని కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయాక ప్రతి గ్రామంలో ఆంధ్ర మహాసభ శాఖలు వెలిశాయి. తర్వాత ఆంధ్ర మహాసభ అనే సంఘాలు అనేవారు. ఈ విధంగా సంఘం అనేది ఒక సాధనంగా పోరాటం చేయడానికి ఒక సాధనంగా ఉండేది. ఈ విధంగా గెరిల్లా పోరాటాల ద్వారా వీరు ప్రజలను ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వాములు చేశారు. ప్రజల యొక్క విముక్తి కోసము, వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ సాయుధ పోరాటం 1939 నుంచి 1945 మధ్య మొదటి దశ పోరాటం జరిగింది. గెరిల్లా పోరాటాల ద్వారా వీళ్ళు చేసేవారు. 1945 సంవత్సరంలో రెండవ దశ పోరాటం జరిగింది. తర్వాత 47 వరకు మూడవ దశ పోరాటం జరిగింది. తర్వాత 48 నుంచి 51 వరకు నాలుగో దశ పోరాటం జరిగింది. ఈ విధంగా జరిగి 4 దశల పోరాటాలు జరిగింది. 1945 సంవత్సరంలో 1947 సంవత్సరంలో భారతదేశం స్వాతంత్రం రావడం, 1948 సంవత్సరం వరకు హైదరాబాద్ రాజ్యం తన సర్వసత్తాక రాజ్యం నిజాం ప్రకటించుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం 1945 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ రాజ్యం పైన ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య జరిపింది. ఆ పోలీస్ చర్య ద్వారా వారు దీన్ని భారతదేశంలో కలపడం జరిగింది. ఈ విధంగా చేస్తున్న కాలంలో కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటం ద్వారా తమ కమ్యూనిస్టు ప్రభుత్వాలు తీసుకురావాలనే ఉద్దేశంతో 4వ దశ సాయుధ పోరాటం చేశారు. చివరికి ఇది సాధ్యం కాదని చెప్పి వారు ప్రజాస్వామ్యబద్ధంగా రావాలని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తమ సాయుధ పోరాటాన్ని 1951లో విరమించుకొని వెనుకకు వచ్చి మొదటి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని అనేక ఘన విజయాలు సాధించడం జరిగింది. సో ఈ విధంగా మనం తీసుకుంటే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళలో మనకు ప్రధాన కమ్యూనిస్ట్ నాయకుడు ఆ రోజుల్లో రావి నారాయణ రెడ్డి ప్రముఖ నాయకుడు. తర్వాత రావి నారాయణ రెడ్డితో పాటు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, తర్వాత అదేవిధంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి, తర్వాత బద్దం ఎల్లారెడ్డి, ఈ నాయకులందరూ కూడా ఆనాటి సాయుధ పోరాటానికి వీళ్ళందరూ కూడా నాయకత్వం వహించి బ్రహ్మాండంగా ప్రజల యొక్క హక్కులను కాపాడడం జరిగింది. ఇంకా కొంతమంది నాయకుల గురించి అంటే స్వాతంత్రోద్యమం కాలంలో కూడా మరి ఈ కానాటి కవులు అనే వారి సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చారు. ఈనాటి కవుల్లో మనకు వట్టికోట ఆళ్వార్ స్వామి, తర్వాత ఇలా రకరకాల కవుల గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దానిలో భాగంగా దాశరథి కృష్ణమాచార్యులు 1927 నుంచి 1987 మధ్యలో నివసించి ఉన్నారు. దాశరథి కృష్ణమాచార్యులు 1927 సంవత్సరం జూలై 22వ తేదీన వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. 1987 నవంబర్ 5వ తేదీన ఆయన మరణించడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్యులు ఆంధ్ర మహాసభ, తర్వాత గ్రంథాలయోద్యమము, ఆర్య సమాజము మొదలైన సంస్థల నుంచి ప్రేరణ పొంది రచనలు సాగించాడు. దాశరథి కృష్ణమాచార్యులు ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నాడు. తర్వాత గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఆర్య సమాజ కార్యకలాపాలు ఉండేవి హైదరాబాద్లో. ఆర్య సమాజ కార్యకలాపాల వల్ల ఆయన ప్రేరణ చెంది అనేక రచనలు సాగించాడు. దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణని సగర్వంగా చెప్పుకున్నాడు. పద్యాన్ని ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తికై ఆయన ఉద్యమించడం జరిగింది. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో
అందాక ఈ భూగోళమును అగ్గిపెట్టెదను అని ఆనాడు దాశరథి పలికి నిద్రాణమైన తెలుగు జాతిని, తెలంగాణ జాతిని మేల్కొల్పడం జరిగింది. దాశరథి రచనలో మనకు అనేక రచనలు చేశాడు. ఆయన రుద్రవీణ, అగ్నిద్వార, ధ్వజమెత్తిన ప్రజ, తర్వాత మహోదయము, తర్వాత మార్పు నా తీర్పు, తర్వాత ఆలోచనలు, తర్వాత అనే పుస్తకాలు అనేక గ్రంథాలు రచించాడు. అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్యులు పీడిత ప్రజల గొంతుకగా మారి, అంటే ఎవరైతే అణగారిపోయినారో ప్రజలు, ఎవరైతే పీడించబడుతున్నారో ఆ పీడిత ప్రజల యొక్క గొంతుగా మారిపోయాడు. ఆయన వాళ్ళకు విముక్తి ప్రసాదించే గొంతుగా మారిపోయాడు. గొంతుగా మారి వారికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన నినదించడం జరిగింది. ఇది తిమిరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనకు లభించింది. ఇతని తిమిరంతో సమరం అనే గ్రంథం రచించాడు. ఈ రచనకు గాను ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. జైలు జీవితంలో కూడా బొగ్గుతో జైలు గోడలపై పద్యాలు రాస్తూ దెబ్బతిన్నాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా బొగ్గుతో జైలు గోడలపై పద్యాలు రాసేవాడట. దాంతో ఆయన జైలు ఆ రకంగా రాసినప్పుడు దెబ్బలు తిన్నాడు. తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకులు అయిన ఒకరు. ఆంధ్ర సారస్వత పరిషత్ అనే సంస్థను అనేక మంది స్థాపించారు. ఆ విధంగా ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుల్లో దాశరథి కృష్ణమాచార్యులు ఒకరు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షులు కావడం జరిగింది. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షుడు కావడం జరిగింది. తర్వాత సినిమాలకు అనేక గేయాలు రచించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా దాశరథి కృష్ణమాచార్యులు పనిచేశాడు. తర్వాత దాశరథి రంగాచార్య 1928 నుంచి 2015 మధ్యలో జీవించి ఉన్నాడు. దాశరథి రంగాచార్య 2028 ఆగస్టు 24న వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరులో జన్మించాడు. తర్వాత దాశరథి రంగాచార్య నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని 17 సంవత్సరాలకే జైలు పాలయ్యాడు. అంటే ఆయన 17 సంవత్సరాలకే నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని 17 సంవత్సరాలకు జైలు పోయాడట. రంగాచార్య ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడే నిజాం ప్రార్థన చేయమంటూ పాఠశాల నుండి బర్తరపోయాడు. రంగాచార్య ప్రాథమిక పాఠశాల చదువుతున్నప్పుడే నిజాం ప్రార్థన చేయమని స్కూల్ యాజమాన్యం అడిగినప్పుడు ఆయన చేయనని చెప్పాడు. దాంతో ఆయన పాఠశాల నుంచి బయటికి పంపించారు, బర్తరఫ్ చేయడం జరిగింది. రావినారాయణ రెడ్డి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో చేరి ఆ బాధలు అనుభవించాడు. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడైన రావినారాయణ రెడ్డి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో చేరి ఆ బాధలను అనుభవించాడు. వెట్టి చాకిరి, దోపిడీ గుణాన్ని చూసి స్పందించి నవల రచన చేశాడు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దోపిడీ గుణాన్ని, భూస్వాముల దోపిడీని చూసి స్పందించే నవల రచన, దానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నవల రచన చేశాడు. దాశరథి రంగాచార్య రచనలు ఏంటంటే చిల్లర దేవుళ్ళు అనే నవల రచించాడు. చిల్లర దేవుళ్ళు అనే నవల నాటి సామాజిక ఇతివృత్తం ఆధారంగా నిర్మించింది. నాటి సమాజం ఎలా ఉండేదనే ఇతివృత్తంగా చిల్లర దేవుళ్ళు అనే నవల రచించాడు. తర్వాత మోదుగు పూలు అనే నవల నిజాం కాలంలో ప్రజల స్థితిగతులు, నిజాం కాలంలో ప్రజలు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారు, ఏ విధంగా ప్రజలకు అన్యాయానికి గురవుతున్నారు, నిజాం నియంతృత్వంలో ప్రజలు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్న విషయాలను మోదుగు పూలు అనే నవలలో దాశరథి రంగాచార్య రచించాడు. తర్వాత జనపదం అనే మరొక నవలలో నిజాం కాలం నాటి పరిస్థితులు, ఇది కూడా ప్రజాజీవితం, నిజాం కాలంలో ప్రజాజీవితం ఏ విధంగా ఉండేదనే నవలలో కూడా జనపదం అనే నవలలో ఆయన విస్తృతంగా వివరించడం జరిగింది. ఆయన తొలిసారిగా 4 వేద సంహితలను తెలుగులో అనువదించాడు. మొట్టమొదటిసారిగా ఎవరు చేయకుండానే ఈయన 4 వేద సంహితలను తెలుగు భాషలోకి అనువదించాడు. తెలంగాణ ఆత్మతత్వాన్ని గురించి వివరించాడు. తెలంగాణ వాళ్ళు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ యొక్క తత్వం ఏంది, వాళ్ళ పద్ధతిని, తెలంగాణ వాళ్ళు ఏ విధంగా ఉంటారో అని, తెలంగాణ వాళ్ళ మెంటాలిటీ ఏంది, తెలంగాణ వారు ఏ విధంగా ఉంటారనే విషయాలను ఆయన వివరించడం జరిగింది. మరో ముఖ్య రచయిత సుద్దాల హనుమంతు గుండాల మండలం సుద్దాలలో నల్గొండ జిల్లాలో గుండాల మండలం సుద్దాలలో జన్మించాడు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో ఆయన పాల్గొన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. ఈ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాల్గొనడం జరిగింది. 1946-51 కాలంలో సాయుధ పోరాట సమయంలో హనుమంతు కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించాడు.
అంటే ఈ కాలంలో సాయుధ పోరాట సమయంలో కొంతమంది రచయితలు ఉండేవారు. ఆ రచయితలకు సంబంధించిన వాడు సుద్దాల హనుమంతు. కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళాన్ని కమ్యూనిస్టు పార్టీకి ఒక సాంస్కృతిక దళం ఉండేది. అదేంటంటే ఆ సాంస్కృతిక దళానికి నాయకత్వం వహించాడు. అంటే వాళ్ళు పుస్తకాలు రచించడం, పాటలు రచించడం, గేయాలు రచించడం, వీటి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి ప్రయత్నించిన వారిలో సుద్దాల హనుమంతు చాలా ముఖ్యుడు. అంటే కమ్యూనిస్టు పార్టీ అంటే కమ్యూనిస్టు పార్టీకి నాట్య మండలి ఒక సంస్థ ఉండేది. నాట్య మండలి అనే సంస్థ ఈ విధంగా అనేక పాటలు తర్వాత సాంస్కృతిక కార్యకలాపాలు చేసి అది ప్రజల్లో ప్రజా చైతన్యం తీసుకొని రావడానికి ప్రయత్నం జరిగేది. తర్వాత నాట్య మండలి మా భూమి అనే నాటకాన్ని మాటికి ప్రదర్శిస్తుండేది. ఈ విధంగా మా భూమి అనే నాటకాన్ని ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి ప్రయత్నం చేసేది. ఈ విధంగా మరి సుద్దాల హనుమంతు 1946-51 సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక దళానికి ఈ విధంగా పాటలు, గేయాలు, రచనలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సాంస్కృతిక దళానికి ఆయన నాయకత్వం వహించాడు. ఇతని పాటల్లో ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన పాట ఏంటంటే పల్లెటూరి పిల్లగాడ పసలు కాసే మొనగాడ, పల్లెటూరి పిల్లగాడ పసలు కాసే మొనగాడ అనే పాట ఆయన రచించాడు. అంటే ఆనాటి సమాజం పరిస్థితి అంటే చిన్న పిల్లలతోని పని చేయించడము, తర్వాత వయసు కూడా లేని పిల్లలతోని అంటే చిన్న పిల్లలతో పని చేయించడం అనే దాన్ని వితృప్తంగా తీసుకొని ఆయన పల్లెటూరి పిల్లగాడ పసలు కాసే మొనగాడ అనే పాట రాయడం జరిగింది. ఈ పాటను మా భూమి సినిమాలో కూడా పెట్టడం జరిగింది. ఈ పాటను పల్లెటూరి పిల్లగాడ పసలు కాసే మొనగాడ పాటను మా భూమి సినిమాలకు ఈ పాట ఒక పాటగా ఇది పెట్టడం జరిగింది. అలా సుద్దాల హనుమంతు తన పాటల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేశాడు. సుద్దాల హనుమంతు తన పాటల ద్వారా ప్రజలను ఉత్తేజితులను చేయడం జరిగింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. వెట్టి చాకిరి విధానాన్ని వ్యతిరేకిస్తూ దొరల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అనేక పాటలు రాశాడు. ఆనాడు వెట్టి చాకిరి విధానాన్ని వ్యతిరేకిస్తూ దొరల దౌర్జన్యాన్ని నిరసిస్తూ అనేక పాటలను సుద్దాల హనుమంతు రచించడం జరిగింది. ఇవన్నీ వీర తెలంగాణ పేరుతో ప్రింట్ కావడం ప్రచురితమయ్యాయి. ఇవన్నీ ఈ పాటలన్నీ రచించిన పాటలన్నీ కూడా వీర తెలంగాణ పేరుతో అచ్చు కావడం జరిగింది. ప్రస్తుత గేయ రచయిత సుద్దాల అశోక తేజ సుద్దాల హనుమంతు యొక్క కుమారుడు. ఈ కాలంలో వివిధ సంఘాలు ఉండేవి. ఈ విధంగా వివిధ సంఘాల వల్ల కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ సంఘాలు మనకు కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్థ 1939 డిసెంబర్ 13 తేదీన ఏర్పడింది. హైదరాబాద్లోని యువ మేధావులంతా కలిసి కామ్రేడ్స్ అసోసియేషన్ అనే పేరుతో 1939లో ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అంటే హైదరాబాద్లోని చదువుకునే వాళ్ళంతా యువ మేధావులంతా కలిసి కామ్రేడ్స్ అసోసియేషన్ అనే పేరుతో 1939లో ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఈ కామ్రేడ్స్ అసోసియేషన్ అనే వేదికలో ఎవరెవరు సభ్యులుగా ఉండేవారంటే ముగ్దుం మొహియుద్దీన్, సయ్యద్ అలం ఖుద్ ని డాక్టర్ రాజబహదూర్ గౌర్, తర్వాత సయ్యద్ ఇబ్రహీం, మాణిక్లాల్ గుప్తా, తర్వాత ఎస్కే రావు, తర్వాత గులాం హైదర్ మొదలైన వారు ముఖ్య పాత్ర ఈ సంస్థను కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వీళ్ళందరూ కూడా పోషించడం జరిగింది. కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభ సమావేశం 1939 సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన జరిగింది. దీని మొట్టమొదటి ప్రారంభ సమావేశం 1939 డిసెంబర్ 13వ తేదీన జరిగింది. స్వాతంత్రము, శాంతి, అభ్యుదయము లక్ష్యంగా మత సామరస్యాన్ని సాధించడము, తర్వాత నిరక్షరాస్యతను నిర్మూలించడం, ప్రజాస్వామ్య హక్కులను సాధించడమే కామ్రేడ్స్ అసోసియేషన్ కార్యక్రమం. కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది కొన్ని లక్ష్యాల కోసం ఏర్పడింది. అంటే ప్రజలకు స్వాతంత్రం కావాలి. అంటే ఈ నియంత్రిత పరిపాలన నుంచి వారికి స్వాతంత్రం, తర్వాత శాంతి అభ్యుదయం లక్ష్యంగా ఇది ఏర్పడింది. తర్వాత మత సామరస్యాన్ని సాధించడం, తర్వాత అన్ని మతాల సమానంగా మత సామరస్యాన్ని సాధించడం, అంటే వివిధ మతాల మధ్య ఒక సామరస్య జీవితం, తర్వాత నిరక్షరాస్యత నిర్మూలించడం, అంటే అందరికీ విద్యను ఏర్పాటు చేయడం, తర్వాత ప్రజాస్వామ్య హక్కులను సాధించడమే కామ్రేడ్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య కార్యక్రమంగా ఉండేది. దీని కార్యక్రమంలో డాక్టర్ సరోజిని నాయుడు, డాక్టర్ జె సూర్యకుమారి,
పద్మజానాయుడు. మరి కామ్రేడ్స్ అసోసియేషన్ కార్యక్రమాల్లో డాక్టర్ సరోజిని నాయుడు, తర్వాత డాక్టర్ జె సూర్యకుమారి, తర్వాత పద్మజానాయుడు, తర్వాత స్వామి రామానంద తీర్థ, తర్వాత రావి నారాయణ రెడ్డి, మద్దం ఎల్లారెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, తర్వాత మందమల నరసింహరావు మొదలైన వారు ఈ సంస్థ సమావేశాలకు చర్చాగోష్ఠులకు హాజరయ్యేవారు. ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాదు స్వాతంత్ర సమరంలో ఉన్న వాళ్ళందరూ కూడా హాజరయ్యేవారు. కామ్రేడ్స్ అసోసియేషన్ కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలు జరిగేది. వాళ్ళు ఆ విధంగా అనేక కార్యక్రమాలకు ఆనాటి ప్రముఖ నాయకులు వీళ్ళందరూ కూడా డాక్టర్ సరోజిని నాయుడు, డాక్టర్ జె సూర్యకుమారి, పద్మజానాయుడు, స్వామి రామానంద తీర్థ, తర్వాత రావి నారాయణ రెడ్డి, మద్దం ఎల్లారెడ్డి, తర్వాత బూరుగుల రామకృష్ణారావు, తర్వాత సురవరం ప్రతాపరెడ్డి, తర్వాత మందముల నరసింహారావు మొదలైన వారు ఈ సంస్థ కామ్రేడ్స్ అసోసియేషన్ సంస్థ సమావేశాలకు చర్చాగోష్ఠులకు కూడా హాజరయ్యేవారు. తర్వాత ఈనాటి కార్మిక సంఘాలు ఏమేమి ఉండే ఈ కాలంలో కార్మిక సంఘాలు ప్రధానంగా 1920 సంవత్సరంలో అనేక కార్మిక సంఘాలు ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాన్ని వివి గిరి స్థాపించాడు. హైదరాబాద్ సంస్థానంలోనే మొట్టమొదటిసారిగా ఎవరు కార్మిక సంఘాన్ని స్థాపించాడంటే వివి గిరి స్థాపించాడు. తర్వాత కాలంలో 1920లో సికింద్రాబాద్లో క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ స్థాపించబడింది. ఈయన తర్వాత 1920 సంవత్సరంలో సికింద్రాబాద్ క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ అనేది స్థాపించబడింది. తర్వాత 1927 సంవత్సరంలో రైల్వే వర్క్షాప్ వర్కర్స్ యూనియన్ ఏర్పడింది. 1927లో రైల్వే వర్క్షాప్ వర్కర్స్ యూనియన్ అనేది ఏర్పడింది. 1941లో రైల్వే వర్కర్స్ యూనియన్ వారు సమ్మె ప్రారంభించారు. 1941లో రైల్వే వర్కర్స్ యూనియన్ వారు సమ్మె ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ రాజ్యంలోని కార్మిక సంఘాలను కలిసి ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్, హైదరాబాద్ రాజ్యంలోని కార్మిక సంఘాలని కలిసి ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ హెచ్టియుసిగా ఏర్పడడం జరిగింది. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏహెచ్టియుసి అనేది 1946 ఆగస్టు 16న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసిలో విలీనం కావడం. ఈ విలీన సభకు ముగ్దిన్ మొయినుద్దీన్ అధ్యక్షత వహించాడు. తర్వాత ఏఐటియుసి అధ్యక్షుడు ఎన్ఎం జోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. వివిధ సంఘాలు, అఖిల భారత విద్యార్థి సమాఖ్య సంఘాలు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ మొదలైన సంఘాలు 1936లో ఏర్పడాయి. భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమానికి అనుగుణంగా విద్యార్థుల్లో జాతీయ భావం కలగజేయడానికి సోషలిస్టు సిద్ధాంతాల ప్రచారానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936 సంవత్సరంలో లక్నోలో ఏర్పడింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936 సంవత్సరంలో లక్నోలో ఏర్పడింది. దీని శాఖను హైదరాబాద్లో స్థాపించడానికి 1936-37లో సిబ్బే హాసన్ అనే పత్రికా రచయిత ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. మనకి ఈ సంస్థ పేరు ఏం పేరు? ఆల్ ఇండియా అఖిల భారత విద్యార్థి సమాఖ్య అనేది. ఇది భారతదేశంలో ఒక పక్క స్వాతంత్రోద్యమం జరుగుతుంటుంది. దానికి అనుగుణంగా విద్యార్థుల్లో కూడా జాతీయ భావం కలగజేయాలి. అందుకని విద్యార్థులను కూడా స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఒక సోషలిస్ట్ సిద్ధాంతాల ప్రచారానికై, కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రచారానికై అఖిల భారత విద్యార్థి సమాఖ్య అనే సంస్థ 1936 సంవత్సరం లక్నోలో ఏర్పడింది. దీని శాఖను, అఖిల భారత విద్యార్థి సమాఖ్య శాఖను హైదరాబాద్లో స్థాపించడానికి 1937లో ఇబ్బే హసన్ అనే పత్రికా రచయిత ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక మంది విద్యార్థులు చేరారు. వారి కృషితో హ్యాబిట్స్లో ఒక పట్టణాలయం ఏర్పడింది. తర్వాత ఇంకోటి ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ 1941 జూన్లో ఏర్పడింది. 1947 జూన్లో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఏహెచ్ఎస్ఏయు యొక్క నిబంధనావళి విడుదలై 1942 సంవత్సరం జనవరి 16న ఈ ప్రారంభ సమావేశం జరిగింది. ఈ సంఘం విద్యార్థుల్లో పలుకుబడి సాధించి 1941-42 సంవత్సరానికి జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆల్
ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అక్విల్ అలీ ఖాన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. దీంతో ఇది స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. 1946 నాటికి ఏహెచ్ఎస్యు రాష్ట్రంలో ఏకైక విద్యార్థి సంఘంగా ప్రగతిశీల పోరాట వేదికగా రూపొందింది. ఈ సంఘ తృతీయ సమావేశం 1946లో ప్రతాపగిరి కోటలో జరిగింది. దానికి ప్రధాన కార్యదర్శిగా ఓంకార్ ప్రసాద్ ఎన్నిక కావడం జరిగింది. ఈ సంఘం తెలంగాణలో మాధ్యమిక ఉన్నత పాఠశాలల వరకు వ్యాపించి ఎంతోమంది విద్యార్థిని నాయకులు తయారు కావడం జరిగింది. ఏహెచ్ఎస్యు తన కార్యక్రమాలను విద్యార్థుల సమస్యలకే పరిమితం చేయలేదు. దానికి ఆంధ్ర మహాసభ, ట్రేడ్ యూనియన్, కమ్యూనిస్టులతో దీనికి ఆంధ్ర మహాసభ విద్యార్థుల సమస్యలకే ఇది పరిమితం కాలేదు. దానికి ఆంధ్ర మహాసభ, ట్రేడ్ యూనియన్, కమ్యూనిస్ట్ నాయకులతో ఈ సంఘానికి అవినాభావ సంబంధం ఏర్పడింది. తర్వాత మనకు ప్రముఖ వర్తక సంఘాలు ఉన్నాయి. మనకు ఈ విధంగా అనేక సంఘాలు ఏర్పడి మనకు సాయుధ పోరాటంలో భాగంగా అనేక సంఘాలు ఏర్పడ్డాయి. తర్వాత అనేక సంఘాలు ఏర్పడి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాయి. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసి తర్వాత ఇదే విధంగా సాయుధ పోరాటం ద్వారా ప్రజలకు కొన్ని హక్కులను కల్పించడం జరిగింది. అనేక గ్రామాలు కొన్ని వందల గ్రామాల్లో నిజాం ప్రభుత్వం ఉనికి లేకుండా పోయింది. ఎందుకంటే ఇలాంటి పోరాటాలు జరిగాయి. గెరిల్లా పద్ధతుల్లో ఇలాంటి పోరాటాలు జరిగాయి. ఇలాంటి పోరాటాల వల్ల ప్రజలు చాలా వరకు తమ సమస్యలను సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఓ పక్క రజాకారులు తర్వాత నిజాం పోలీసులు గ్రామాలపై పడి ఇష్టం వచ్చినట్టు చేయడం, అంటే ప్రజల నుండి పిప్పి చేసి డబ్బులు వసూలు చేయడం, తర్వాత అంతేకాకుండా అనేక మందిని హింసించడం, చంపడం, తర్వాత ఇలాంటి పరిస్థితి చంపడం, తర్వాత ఆనాటి స్త్రీలను చెరచడం లాంటి అనేక సంఘటనలు ఈ కాలంలో జరుగుతుండేవి. ఇలాంటి సంఘటనల నుండి ప్రజలను రక్షించడానికి సాయుధ పోరాటం జరిగింది. మరి సాయుధ పోరాటం ఈ విధంగా ప్రపంచంలో మరే చోట ఎక్కడ కూడా ఇలాంటి సాయుధ పోరాటం జరగలేదు. ఈ సాయుధ పోరాటం అనేది మొత్తం ప్రజల యొక్క భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగింది. అంటే సాయుధ పోరాటం కొంత విజయం సాధించిందని చెప్పవచ్చు మనం. సాయుధ పోరాటం ద్వారా మరి ఆనాటి నాయకులు ఉన్నారు. రావి నారాయణ రెడ్డి ఉన్నాడు, తర్వాత ఆరుట్ల రామచంద్రారెడ్డి ఉన్నాడు, ఆరుట్ల కమలాదేవి ఉన్నది, బిఎన్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా మద్దం ఎల్లారెడ్డి. మన నాయకులు ఇచ్చిన స్ఫూర్తితో ఆనాటి ప్రజలు పోరాటాలు చేశారు. ఆనాటి కవుల రచనల ద్వారా ఆనాటి గొప్ప కవులు ఉన్నారు. వట్టికోట ఆల్వార్ స్వామి ఉన్నాడు, తర్వాత అదేవిధంగా మనకు కాళోజీ నారాయణరావు ఉన్నాడు. తర్వాత ఇలాంటి కవులు, తర్వాత ఆనాటి ఆ కవుల యొక్క రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం బాగా వచ్చింది. ఇదే తర్వాత కాలంలో స్వాతంత్రోద్యమానికి దారితీసింది. ఓ పక్క ఆంధ్ర మహాసభలు జరగడం, ఆంధ్ర మహాసభలకు వివిధ యువకులు అటెండ్ కావడం, ఆ అటెండ్ అయిన సందర్భంలో ఆంధ్ర మహాసభల్లో పాఠాలు నేర్చుకొని ఒక్కొక్కరు రాజకీయ నాయకులుగా ఎదగడం, తర్వాత వారే ఆంధ్ర మహాసభకు అటెండ్ అయిన వారే తర్వాత కాలంలో స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి నిజాం పోరాటానికి చరమగీతం పాడడం జరిగింది. నిజాం పోరాటానికి చరమగీతం పాడారు. ఈ చరమగీతంలో మనకు 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వస్తే మనకు 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. కానీ బ్రిటిష్ వారు పోతూ స్వదేశీ సంస్థానాల వారు భారతదేశంలో చేరవచ్చు, లేకపోతే వారు స్వతంత్రంగా నన్ను ఉండవచ్చు అని చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ విధంగా భారతదేశంలో పెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానము మరి బ్రిటిష్ వారు పోయిన అనంతరము భారతదేశానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాది సర్వసత్తాక రాజ్యము, భారతదేశంతో నాకు ఎలాంటి సంబంధం లేదని నిజాము ఇక్కడ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించడం జరిగింది. ఈ విధంగా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆయనే బ్రిటిష్ వారితో ఎలాంటి ఒప్పందం భారతీయులతో కూడా భారతదేశంతో అలాంటి ఒప్పందం చేసుకున్న ఉద్దేశంతో ఆయన 1947 నవంబర్ 29న అలాంటి ఒప్పందం యథాతథ ఒప్పందం చేసుకోవడం జరిగింది. 1948 సంవత్సరం ఆ ఒక పక్క రజాకారుల ఆగడాలు, మరోపక్క
నిజాం రాజ్యంలో శాంతి భద్రతలను క్షీణించడం, ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వము కొన్ని రజాకారులు రెచ్చిపోయి కొన్ని భారత ప్రభుత్వ భూభాగాలను కూడా పై దాడులు మొదలుపెట్టారు. ఇలాంటి అరాచక పరిపాలనలో మన భారత ప్రభుత్వం 1945 సంవత్సరం సెప్టెంబర్ 13 తేదీన ఆపరేషన్ పోలో పేరుతో మరి హైదరాబాద్ రాజ్యంపై చర్య తీసుకొని దాన్ని సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ నిజాం లొంగిపోయాడు. ఆ విధంగా హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోయింది. ఈ విధంగా మనకు సాయుధ పోరాట కాలంలో కొంతవరకు విజయం సాధించినట్టు మనం చెప్పవచ్చు. ఒకవేళ ఎగ్జామినేషన్లో సాయుధ పోరాటం గురించి ప్రశ్న అడిగినట్లయితే మీరు ఈ అంశాల్లో మనకు అంటే సాయుధ పోరాటం దశలేంది, సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది, సాయుధ పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారు అనే అంశాలు మీరు అందరూ గమనిస్తారని, దానికి అనుగుణంగా మీరు ఒకవేళ ప్రశ్న వస్తే మీరందరూ రాసి విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.